హలో అండి అందరికీ. ఈరోజు ఈ వీడియోలో బీసీఏ మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి 5th యూనిట్ గ్రాఫ్ థియరీ గురించి డిస్కస్ చేసుకుందాం. గ్రాఫ్ థియరీలో గ్రాఫ్ యొక్క డెఫినిషన్కి వచ్చేసరికి గ్రాఫ్ అంటే ఏవైనా సెట్ ఆఫ్ వర్టిసెస్ మరియు సెట్ ఆఫ్ ఎడ్జెస్ యొక్క ఆర్డర్ పెయిర్నే మనము గ్రాఫ్ అంటాం. అయితే ఈ గ్రాఫ్ని ఏ విధంగా ఇండికేట్ చేస్తారంటే G ఈజ్ ఈక్వల్ టు V, E ఆర్ G ఆఫ్ V, E. V మీన్స్ సెట్ ఆఫ్ వర్టిసెస్, E మీన్స్ సెట్ ఆఫ్ ఎడ్జెస్ కనెక్టింగ్ ది వర్టిసెస్. ఈ వర్టిసెస్ని కనెక్ట్ చేసేటువంటి లైన్స్నే మనము ఎడ్జెస్ అంటాము. ఇచ్చిన పాయింట్స్ని వర్టిసెస్ అంటాము. ఈ పాయింట్స్ని నోడ్స్ అని కూడా అనొచ్చు. అయితే ఈ గ్రాఫ్ని ఇంకా ఈజీగా అర్థం చేసుకోవడానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఈ విధంగా మనకు 3 వర్టిసెస్ ఇచ్చాడు. ఈ వర్టిసెస్నే నోడ్స్ అని కూడా పిలుస్తారు లేదా పాయింట్స్ని వర్టిసెస్ లేదా నోడ్స్ అంటారు. అయితే ఈ వర్టిసెస్ని కనెక్షన్ చేసేటువంటి లైన్నే ఎడ్జెస్ అంటాము. ఇక్కడ ఎడ్జెస్ని స్మాల్ e1, e2, e3తో డినోట్ చేస్తాము. వర్టిసెస్ని v1, v2, v3తో డినోట్ చేస్తాం. అందుకని ఇక్కడ v ఈజ్ ఈక్వల్ టు v1, v2, v3. v అంటే సెట్ ఆఫ్ వర్టిసెస్, e అంటే e1, e2, e3 ఎడ్జెస్. E1 అంటే కనెక్షన్ బిట్వీన్ v1, v2, e2 మీన్స్ కనెక్షన్ బిట్వీన్ v2, v3, e3 మీన్స్ కనెక్షన్ బిట్వీన్ v1, v3. గ్రాఫ్ అంటే డెఫినిషన్ చూసాము. అయితే ఈ గ్రాఫ్ థియరీని ఈజీగా అర్థం చేసుకోవడానికి గ్రాఫ్ యొక్క లేదా గ్రాఫ్ థియరీ యొక్క టెర్మినాలజీస్లో టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ చూద్దాం. టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్లో ఫస్ట్ గ్రాఫ్ కంప్లీట్ గ్రాఫ్. ఏ సింపుల్ గ్రాఫ్ G said to be complete graph if every vertex in G is connected with every other vertex. ఇచ్చిన గ్రాఫ్లో ప్రతి ఒక్క వర్టెక్స్ ఇంకొక వర్టెక్స్తో కనెక్షన్ అయి ఉండాలి మరియు ఒకే ఒక ఎడ్జ్ని కలిగి ఉండాలి. దట్ మీన్స్ G contains only one edge between each pair of distinct vertices. వేరు వర్టిసెస్కి ఒకే ఎడ్జ్ని కలిగి ఉంటే అలాంటి గ్రాఫ్ని మనము కంప్లీట్ గ్రాఫ్ అంటాం. కంప్లీట్ గ్రాఫ్ ఆన్ n వర్టిసెస్ ఇచ్చినప్పుడు కంప్లీట్ గ్రాఫ్ని మనం ఎలా డినోట్ చేస్తామంటే KNతో డినోట్ చేస్తాం. ఏ గ్రాఫ్ డస్ నాట్ కంటైన్స్ సెల్ఫ్ లూప్స్ అండ్ ప్యారలల్ ఎడ్జెస్ కానీ సెల్ఫ్ లూప్స్ కానీ ఉండకూడదు. ఈ కండిషన్స్ని సాటిస్ఫై చేస్తే ఆ గ్రాఫ్ని మనము కంప్లీట్ గ్రాఫ్ అంటాం. అయితే ఇక్కడ సెల్ఫ్ లూప్స్, ప్యారలల్ ఎడ్జెస్ అంటే వచ్చిన వర్టెక్స్కి మళ్ళీ అదే వర్టెక్స్ రాకుండా ఉంటే దాన్ని సెల్ఫ్ లూప్ లేదని, అదేవిధంగా ఇచ్చిన ఎడ్జ్కి మళ్ళీ ఇంకొక ఎడ్జ్ కూడా రాకుండా ఉంటే దాన్ని ప్యారలల్ ఎడ్జ్ లేదు అని మనం ఈజీగా తెలుసుకోవచ్చు. అయితే ప్యారలల్ ఎడ్జెస్, సెల్ఫ్ లూప్స్ లేకుండా ఉన్నటువంటి గ్రాఫ్ని మనము కంప్లీట్ గ్రాఫ్ అనొచ్చు. దీనికి ఎగ్జాంపుల్స్ KNతో డినోట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ 1 వర్టెక్స్ ఉంది కాబట్టి ఈ 1 వర్టెక్స్ని మనము K1గా, ఇక్కడ 2 వర్టెసెస్ ఉన్నాయి, 2 వర్టెసెస్కి ఒక కనెక్షన్ ఉంది, దీన్ని ఒక ఎడ్జ్. అదేవిధంగా 3కి 4కి మనం ఈ విధంగా డిఫైన్ చేసుకోవచ్చు. అదేవిధంగా కంప్లీట్ గ్రాఫ్ని KNకి ఎగ్జాక్ట్గా ఎన్ని ఎడ్జెస్ ఉంటాయంటే n ఇంటూ n-1/2 ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ K4 తీసుకుంటే n ఇంటూ n-1/2కి 4 ఇంటూ 4-1/2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2 1s 2 2s 2 ఇంటూ 3 దట్ ఈజ్ ఈక్వల్ టు 6 ఎడ్జెస్. 1 2 3 4 5 6 ఎడ్జెస్. ఈ ఫార్ములా ద్వారా మనకు ఇచ్చిన
ఎగ్జాంపుల్కి ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయో ఎగ్జాక్ట్గా తెలుసుకోవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ డెఫినిషన్ రెగ్యులర్ గ్రాఫ్. రెగ్యులర్ గ్రాఫ్ మీన్స్ ఏ గ్రాఫ్ ఇన్ విచ్ ఆల్ ది వర్టిసెస్ ఆఫ్ ఈక్వల్ డిగ్రీ ఈస్ కాల్డ్ రెగ్యులర్ గ్రాఫ్. ఈక్వల్ డిగ్రీ ఉన్నటువంటి వర్టిసెస్నే మనము రెగ్యులర్ గ్రాఫ్ అంటాం. డిగ్రీ మీనింగ్ నథింగ్ బట్ ఎడ్జెస్. ఫర్ ఎగ్జాంపుల్ 1కి 2కి ఒక కనెక్షన్ ఉంది, 3కి 1 కనెక్షన్ ఉంది కాబట్టి దాని యొక్క డిగ్రీ 2 అని. అదేవిధంగా 2కి 1కి ఒక కనెక్షను, 2కి 3కి ఒక కనెక్షన్ ఉంది కాబట్టి దానికి డిగ్రీ 2 అని. అదేవిధంగా 3కి 1కి కనెక్షన్ ఉంది, 2కి కనెక్షన్ ఉంది కాబట్టి దాని యొక్క డిగ్రీ 2 కాబట్టి ఈ గ్రాఫ్ని మనము రెగ్యులర్ గ్రాఫ్ అనొచ్చు. అదేవిధంగా ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఇక్కడ ప్రతి ఒక్క వర్టెక్స్కి డిగ్రీ 4. ఫర్ ఎగ్జాంపుల్ ఏకి 1 2 3 4. అదేవిధంగా ప్రతి ఒక్క వర్టెక్స్కి డిగ్రీ 4గా ఉంది కాబట్టి దీన్ని కూడా రెగ్యులర్ గ్రాఫ్ అంటాం. ఇది ఎగ్జాంపుల్ 1గా తీసుకుంటే, ఇది ఎగ్జాంపుల్ 2గా తీసుకుంటే ఇది రెగ్యులర్ గ్రాఫ్, ఇది రెగ్యులర్ గ్రాఫ్. రెగ్యులర్ గ్రాఫ్ మీన్స్ ఏ వర్టెక్స్ హ్యావ్ ఈక్వల్ డిగ్రీ. ఈక్వల్ డిగ్రీ కానీ ఉంటే దాన్ని మనము రెగ్యులర్ గ్రాఫ్ అంటాం. టైప్స్ ఆఫ్ గ్రాఫ్లో నెక్స్ట్ డెఫినిషన్ నల్ గ్రాఫ్. నల్ గ్రాఫ్ అంటే సింపుల్గా ఎడ్జెస్ లేకుండా ఉంటే దాన్నే మనము నల్ గ్రాఫ్ అంటాం. ఎడ్జెస్ లేకుండా ఉండాలి, దట్ మీన్స్ ఎడ్జెస్ కానీ 0 అయితే దాన్ని మనం నల్ గ్రాఫ్ లేదా ఎంటీ గ్రాఫ్ అంటాం. ఎడ్జెస్ అంటే ఏంది? ఒక వర్టెక్స్కి ఇంకొక వర్టెక్స్కి మధ్య కనెక్షన్ లేకుండా ఉంటే దాన్నే మనము 0 ఎడ్జెస్ లేదా నో ఎడ్జెస్ అంటాము. నో ఎడ్జెస్ ఉన్నటువంటి గ్రాఫ్ని మనం నల్ గ్రాఫ్ అంటాం. సెట్ ఆఫ్ ఎడ్జెస్ ఇన్ ఏ నల్ గ్రాఫ్ ఈజ్ 0. నల్ గ్రాఫ్ని ఎలా డినోట్ చేస్తామంటే క్యాపిటల్ N ఆఫ్ స్మాల్ n. నల్ గ్రాఫ్ మీన్స్ n నెంబర్ ఆఫ్ వర్టిసెస్ స్మాల్ n. కాబట్టి ఈ ఎగ్జాంపుల్లో 6 వర్టెక్స్ ఇచ్చాడు లేదా 6 వర్టిసెస్ ఇచ్చాడు. నల్ గ్రాఫ్ విత్ 6 వర్టిసెస్ n6. కాబట్టి ఎక్కడ కూడా మనకు ఎడ్జెస్ లేవు కాబట్టి దీన్ని మనము నల్ గ్రాఫ్ అంటాం. అదేవిధంగా నెక్స్ట్ డెఫినిషను ట్రివియల్ గ్రాఫ్. ట్రివియల్ గ్రాఫ్ అంటే ఒకే ఒక వర్టెక్స్ ఉంటే దాన్ని మనము ట్రివియల్ గ్రాఫ్ అంటాం. కాబట్టి ఇచ్చిన గ్రాఫ్లో ఒకే ఒక వర్టెక్స్ ఉంటే దాన్ని మనము ట్రివియల్ గ్రాఫ్ అంటాం. అదేవిధంగా నెక్స్ట్ డెఫినిషను సింపుల్ గ్రాఫ్. ఆల్రెడీ కంప్లీట్ గ్రాఫ్ అంటే ఏందో చెప్పాము. కంప్లీట్ గ్రాఫ్నే మనము సింపుల్ గ్రాఫ్ కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఏ గ్రాఫ్ ఈజ్ సెడ్ టు బి సింపుల్ గ్రాఫ్ ఇఫ్ డస్ నాట్ కంటైన్ ఎనీ ప్యారలల్ ఎడ్జెస్ అండ్ సెల్ఫ్ లూప్స్. ప్యారలల్ ఎడ్జెస్ ఉండకూడదు, సెల్ఫ్ లూప్స్ ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ABC అనే 3 వర్టిసెస్ ఇచ్చాడు. ఇక్కడ దీనికి ఇదే మనకు ఎగ్జిస్ట్ అయితే దాన్ని సెల్ఫ్ లూప్ అంటాము. అదేవిధంగా ఇంకొక కనెక్షన్ ఉంటే దాన్ని ప్యారలల్ ఎడ్జ్ అంటాం. అదేవిధంగా B నుంచి Cకి ఇంకొక కనెక్షన్ ఉంటే ప్యారలల్ ఎడ్జెస్ అంటాం. సెల్ఫ్ లూప్స్ ప్యారలల్ ఎడ్జెస్ లేకపోతే దాన్నే మనము సింపుల్ గ్రాఫ్ అంటాం. ఇంతకుముందు మనము సింపుల్ గ్రాఫ్ యొక్క డెఫినేషన్ చూసాము. ఇప్పుడు మల్టీ గ్రాఫ్. ఏ గ్రాఫ్ విచ్ కంటైన్స్ సమ్ ప్యారలల్ ఎడ్జెస్ అండ్ సెల్ఫ్ లూప్స్ ఈస్ కాల్డ్ మల్టీ గ్రాఫ్. కంప్లీట్ గ్రాఫ్లో ప్యారలల్ ఎడ్జెస్ ఉండకూడదు, సెల్ఫ్ లూప్స్ ఉండకూడదు. అయితే మల్టీ గ్రాఫ్లో సెల్ఫ్ లూప్స్ ప్యారలల్ ఎడ్జెస్ రెండు ఎగ్జిస్ట్ అయితే దాన్నే మనము మల్టీ గ్రాఫ్ అంటాం. ఈ ఎగ్జాంపుల్లో 3 వర్టిసెస్ ఇచ్చాడు. ఈ ఫస్ట్ వర్టెక్స్కి సెల్ఫ్ లూప్ ఉంది, థర్డ్ వర్టెక్స్కి సెల్ఫ్ లూప్ ఉంది. అదేవిధంగా V2 V3కి కనెక్షన్ ఉంది, అదేవిధంగా ప్యారలల్ ఎడ్జ్ ఉంది. అదేవిధంగా V2 V1కి కూడా కనెక్షన్ ఉంది, ఎడ్జ్ ఉంది. అదేవిధంగా ప్యారలల్ ఎడ్జ్ కూడా ఉంది కాబట్టి ఈ ఎడ్జెస్ అన్నిటినీ E1 E2 E3 E4 E5 E6 E7గా డినోట్ చేసుకుంటే ఈ డయాగ్రామ్ని లేదా ఈ గ్రాఫ్ని మనము మల్టీ గ్రాఫ్ అంటాం. అదేవిధంగా నెక్స్ట్ వెయిటెడ్ గ్రాఫ్. వెయిటెడ్ గ్రాఫ్ అంటే ఇచ్చిన గ్రాఫ్లో కొన్ని కాస్ట్స్ కానీ లేదా వెయిట్స్ కానీ కన్సిడర్ చేసుకుంటాడు. ఆ వెయిట్స్ని బేస్ చేసుకొని మనము గ్రాఫ్ గీయడాన్ని మనము వెయిటెడ్ గ్రాఫ్ అంటాం. ఏ గ్రాఫ్ ఇన్ విచ్ వెయిట్స్ ఆర్ కాస్ట్స్ ఆర్ అసైన్డ్ టు ఎవ్రీ ఎడ్జ్. ప్రతి ఒక్క ఎడ్జ్కి కాస్ట్ని అసైన్ చేయడాన్ని మనము వెయిటెడ్ గ్రాఫ్ అంటాము.
దానికి ఈజీగా అర్థం చేసుకోవడం కోసము ఈ గ్రాఫ్ తీసుకున్నాం. అయితే ఇక్కడ ఈ వెయిటెడ్ గ్రాఫ్లో 2, 3, 4, 4, 5, 6, 7, 8 ఆర్ వెయిట్స్ ఆర్ కాస్ట్స్. అదేవిధంగా నెక్స్ట్ డెఫినిషను డైరెక్టెడ్ గ్రాఫ్, అన్డైరెక్టెడ్ గ్రాఫ్. ఏ గ్రాఫ్ ఇన్ విచ్ ఎవ్రీ ఎడ్జ్ ఈజ్ డైరెక్టెడ్. డైరెక్టెడ్ మీన్స్ డైరెక్షన్ ఉంటే దాన్ని మనం డైరెక్టెడ్ గ్రాఫ్ అంటాం. అంటే ప్రతి ఒక్క ఎడ్జ్కి ఒక డైరెక్షన్ ఉంటే దాన్ని మనము డైరెక్టెడ్ గ్రాఫ్ అంటాము. డైరెక్షన్ లేకపోతే దాన్ని అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అంటాము. డైరెక్షను మరియు అన్డైరెక్షన్ ఉంటే దాన్ని మిక్స్డ్ గ్రాఫ్ అంటాం. ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను, ఏ గ్రాఫ్ ఇన్ విచ్ ఎవ్రీ ఎడ్జ్ ఈజ్ డైరెక్టెడ్ ఈజ్ కాల్డ్ డైరెక్టెడ్ గ్రాఫ్. చూసాం ఇప్పుడే. అదేవిధంగా అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే ఏ గ్రాఫ్ ఇన్ విచ్ ఎవ్రీ ఎడ్జ్ ఈజ్ నాట్ అన్డైరెక్టెడ్. డైరెక్షన్ లేకపోతే దాన్ని మనము అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అంటాం. ఏ గ్రాఫ్ ఇన్ విచ్ సమ్ ఎడ్జెస్ ఆర్ డైరెక్టెడ్ అండ్ సమ్ ఎడ్జెస్ ఆర్ అన్డైరెక్టెడ్ ఈజ్ కాల్డ్ మిక్స్డ్ గ్రాఫ్. ఇచ్చిన గ్రాఫ్లో కొన్ని ఎడ్జెస్ డైరెక్షన్ ఉండి కొన్ని ఎడ్జెస్కి డైరెక్షన్ లేకపోతే దాన్ని మిక్స్డ్ గ్రాఫ్ అంటాం. ఇంతకుముందే మనం డైరెక్టెడ్ గ్రాఫ్కి ఎగ్జాంపుల్ చూసాము. అదేవిధంగా అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే ఎక్కడ కూడా డైరెక్షన్ ఉండదు ఈ వర్టిసెస్కి, అదేవిధంగా ఈ ఎడ్జెస్కి. కాబట్టి ఇలా ఉంటే దీన్ని అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అంటాము. అదేవిధంగా ఈ ఎగ్జాంపుల్ గ్రాఫ్లో చూస్తే ఏబిసి అనే 3 వర్టిసెస్ ఇచ్చాడు. ఏ నుంచి బికి కనెక్షన్ ఉంది, ఎడ్జ్కి డైరెక్షన్ కూడా ఉంది. బి నుంచి సికి డైరెక్షన్ ఉంది, బట్ ఏ నుంచి సికి డైరెక్షన్ లేదు కాబట్టి అన్డైరెక్షన్. కాబట్టి ఇక్కడ మనకు మిక్స్డ్ గ్రాఫ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డెఫినేషను సైక్లిక్ గ్రాఫ్. సైక్లిక్ గ్రాఫ్ అంటే ఇచ్చిన గ్రాఫ్లో నెంబర్ ఆఫ్ వర్టిసెస్ స్మాల్ ఎన్తో డినోట్ చేసుకుంటే ఈ నెంబర్ ఆఫ్ వర్టిసెస్ మినిమము 3 లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఈ సైక్లిక్ గ్రాఫ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. ఈ సైక్లిక్ గ్రాఫ్ని మనము n ఎడ్జెస్ తీసుకున్నప్పుడు n ఎడ్జెస్ n వర్టిసెస్ కూడా ఈక్వల్గా ఉండాలి. అదేవిధంగా ఈ సైక్లిక్ గ్రాఫ్లో డిగ్రీ ఆఫ్ వర్టెక్స్ ఎప్పుడు కూడా 2 అయి ఉండాలి. అదేవిధంగా ఈ సైక్లిక్ గ్రాఫ్ని మనము Cnతో డినోట్ చేస్తాం. కాబట్టి ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్ని బట్టి మనం సైక్లిక్ గ్రాఫ్ చూసుకోవచ్చు. ఇక్కడ 3 వర్టిసెస్ తీసుకున్నాం కాబట్టి C3తోను, ఇక్కడ 4 తీసుకున్నాం కాబట్టి C4తోను డినోట్ చేస్తున్నాం. అదేవిధంగా C5, C6 ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇక్కడ కూడా చూడండి, ఏ వర్టెక్స్ తీసుకున్నా ఆ వర్టెక్స్ యొక్క డిగ్రీ 2గా ఉంది. ఏ తీసుకుంటే 2 ఉంది, సి తీసుకున్నా 2 ఎడ్జెస్ ఉన్నాయి, బి తీసుకున్నా కూడా 2 ఎడ్జెస్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ కూడా 2 ఎడ్జెస్. ఈ విధంగా ఉన్నదాన్నే మనము సైక్లిక్ గ్రూప్ అంటాం. నెక్స్ట్ డెఫినిషను అసైక్లిక్ గ్రూప్, అసైక్లిక్ గ్రాఫ్. ఈ అసైక్లిక్ గ్రాఫ్ అంటే ఏ గ్రాఫ్ డస్ నాట్ కంటైన్ ఎనీ సైకిల్. సైకిల్ కానీ ఎగ్జిస్ట్ కాకుండా ఉంటే లేదా సైక్లిక్ అనేది ఎగ్జిస్ట్ కాకుండా ఉంటే దాన్నే మనము అసైక్లిక్ గ్రాఫ్ అంటాం. కాబట్టి దానికి ఎగ్జాంపుల్గా ఈ గ్రాఫ్ తీసుకోవచ్చు. ఎక్కడ కూడా మనకు ఎండింగ్ పాయింట్ అనేది ఎగ్జిస్ట్ కాలేదు కాబట్టి ఇలాంటి గ్రాఫ్ని మనము అసైక్లిక్ గ్రాఫ్ అంటాం. అదేవిధంగా నెక్స్ట్ డెఫినిషను ఫైనైట్ టు ఇన్ఫైనైట్ గ్రాఫ్. ఇన్ ఏ గ్రాఫ్ G, the set of vertices and set of edges are finite. Finite means countable, infinite means uncountable. Countable vertices edges గా ఉన్నట్లయితే దాన్ని ఫైనైట్ గ్రాఫ్ అని, అదేవిధంగా అన్కౌంటబుల్ వర్టిసెస్ ఎడ్జెస్ ఉంటే దాన్ని ఇన్ఫైనైట్ గ్రాఫ్ అంటాం. నెక్స్ట్ డెఫినిషను ప్లానర్ గ్రాఫ్. A graph G is said to be planar graph if and only if it can be drawn in a separate plane without any edge crossing. అంటే ప్లానర్ గ్రాఫ్ అంటే ఏం లేదంటే సింపుల్గా ఎడ్జ్ క్రాసింగ్ కానీ ఎగ్జిస్ట్ కాకపోతే దాన్నే మనం ప్లానర్ గ్రాఫ్ అంటాం. ఇక్కడ చూడండి, కంప్లీట్ గ్రాఫ్లో ఈ ఎడ్జెస్ క్రాసింగ్ ఉంది. ఇలా క్రాసింగ్ లేకుండా ఉంటే దాన్నే మనం ప్లానర్ గ్రాఫ్ అంటాం. అయితే ఈ ప్లానర్ గ్రాఫ్ ఎగ్జిస్ట్ అవ్వడం కోసము ఈ కంప్లీట్ గ్రాఫ్ని ఇంకొక ప్లేన్లో మనము ఎడ్జ్ క్రాసింగ్ లేకుండా కానీ మనం డ్రా చేయగలిగితే ఆ గ్రాఫ్నే ప్లానర్ గ్రాఫ్ అంటాం. అయితే ఇచ్చినటువంటి గ్రాఫ్ని సపరేట్ ప్లేన్గా తీసుకొని
మనం ఏ నుంచి బికి, బి నుంచి సికి, సి నుంచి డికి, సి నుంచి ఏకి కనెక్షన్ తీసుకున్నాము, ఎడ్జెస్ తీసుకున్నాము. అయితే ఇంకా బి నుంచి డికి కనెక్షన్ని అవుట్ సైడ్ తీసుకుంటున్నాం. ఈ విధంగా మనకు ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఇంకొక ప్లేన్లో ఇక్కడ కూడా క్రాసింగ్ ఎడ్జెస్ లేవు కాబట్టి దీన్నే మనము ప్లానర్ గ్రాఫ్ అంటాం. అయితే నాన్ ప్లానర్ గ్రాఫ్కి వచ్చేసరికి సేమ్ డెఫినిషను. ఇంకొక ప్లేన్లో కూడా మనం ఈ వాల్యూస్ని లేదా ఈ గ్రాఫ్ని డ్రా చేసినప్పుడు క్రాసింగ్ రాకూడదు. ఇక్కడ మనకు క్రాసింగ్ వచ్చిందంటే దాన్ని నాన్ ప్లానర్ గ్రాఫ్ అంటాం. అయితే దీన్ని మనము ఈజీగా అర్థం చేసుకోవడం కోసం కంప్లీట్ గ్రాఫ్ తీసుకున్నాము. ఇక్కడ ఉన్నటువంటి కనెక్షన్స్ని క్రాసింగ్ లేకుండా రాసుకుంటున్నాము. ఎలా రాసినా కూడా మనకు ఏ నుంచి డికి కనెక్షన్ తీసుకున్న తర్వాత ఈ నుంచి సికి కనెక్షన్ తీసుకునేటప్పుడు క్రాసింగ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది. కాబట్టి ఇలా క్రాసింగ్ ఇంకొక ప్లేన్లో తీసుకున్నా కూడా క్రాసింగ్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి దీన్ని నాన్ ప్లానర్ గ్రాఫ్ అంటాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.